మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా ప్రముఖ నటి పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి సరోజాదేవి గారు కన్నుమూశారు. వారికి మన మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆమె యొక్క జ్ఞాపకాలలో కొన్ని విషయాలు నెమరవేసుకుందాం. ప్రముఖ నటి పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి సరోజాదేవి 87 సంవత్సరాలు కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ లాంటి దిగ్గజ నటులతో కలిసి నటించారు. 1955లో మహాకవి కాళిదాస అనే కన్నడ మూవీతో పరిచయమయ్యారు. తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, దాగుడు మూతలు, పండంటి కాపురం, దానవీర సూరకర్ణ, అల్లుడి దిద్దిన కాపురం తదితర చిత్రాల్లో నటించారు. ఈమెను కన్నడ మొదటి లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. ఇండస్ట్రీకి సరోజ చేసిన సేవలకు గాను 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 2009లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డులు వరించాయి. పలు ఫిలింఫేర్, జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. వీటితో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఈమెకు పలు పురస్కారాలు అందించాయి. నిన్న మన ప్రఖ్యాత క్యారెక్టర్ ఆర్టిస్టు కోటా శ్రీనివాసరావు గారు మరియు వెంటనే సరోజాదేవి గారు కూడా పరమపదించడం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. వీరిని కోల్పోవడం తెలుగు సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటికీ కూడా తమ హృదయాల్లో నిలిచి ఉంటారు. మరొకసారి బి సరోజాదేవి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఓం శాంతి.